దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి ఏకీభవించినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్రిస్మస్ పండుగ అయిపోయింది. ఇంకా కొద్ది గంటల్లోనే ఇది ముగించబడబోతా ఉంది కదా. ఎలా చేసుకున్నారు క్రిస్మస్ని మీరు? గడిచినటువంటి ఒక నెల రోజులుండి ఈ పండుగ జరుపుకోవటానికి మీరు చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇల్లంతా చక్కగా డెకరేట్ చేసుకున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి వంటలు ఇంట్లో వండుకున్నారు, మీ బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడిపినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మందిరానికి కూడా వెళ్ళారు. అయితే మీరు ఏ సమయానికి వెళ్ళారో నాకైతే తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేటువంటిది నేటి దినాల్లో చూస్తే అది ఒంటికి పండగలాగా కనిపిస్తూ ఉంది. అంటే మంచి బట్టలు వేసుకోవటమే పండగ అన్నట్లుగా ఉన్నారు. పంటికి పండుగలాగా క్రిస్మస్ మారిపోతూ ఉన్నటువంటి దినాలు ఇవి. మంచి ఆహారం వండుకొని తినాలి అనేటువంటి ఆలోచన. అంటే ప్రతి ఒక్కటి కంటికి, ఒంటికి, ఇంటికి, ఇల్లు డెకరేషన్, బంధువులను పిలవటం, స్నేహితులను పిలవటం, ఇవన్నీ ఇలాగే ఈ పండుగ జరుగుతూ ఉంది. చాలామంది ఇట్లాగే చేసుకుంటా ఉన్నారు. కానీ నిజమైనటువంటి క్రిస్మస్ ఇది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తినటానికి తిండి, ఆహారం సమృద్ధిగా ఉన్నా లేకపోయినా, వేసుకోవటానికి ఖరీదైనటువంటి వస్త్రాలు లేకపోయినా, చక్కగా డెకరేట్ చేసుకోవటానికి నీ దగ్గర తగిన డబ్బులు లేకపోయినా, నీవు ఆత్మతో చేసుకుంటే, ఆత్మీయంగా క్రిస్మస్ని జరుపుకుంటే అది నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఆనందించటం, శారీరకంగా కాదు, ఆత్మీయంగా ఆనందించటం. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా క్రిస్మస్ని జరుపుకుంటావో ఆ క్రిస్మస్ నీకు నిజమైనటువంటి సంతోషాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. మరి ఈ మాటలు వింటున్నటువంటి మీరు క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకున్నారో తెలియదు, కానీ ఒకటి మాత్రము లేఖనంలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ఆరాధించేటువంటి వారు ఎలా ఆరాధించాలి అనేటువంటి మాట ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాను అంటే, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించటం. యేసుని, క్రీస్తుని ఆరాధించటం. ఆరాధించాలి. మనం ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, యేసయ్యను ఆరాధించేటువంటి వాడు ఎలా ఆరాధించాలి అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను ఆరాధించేటువంటి వాళ్ళు, క్రీస్తుని ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి అనేది లేఖనము తెలియజేస్తున్నటువంటి మాట. మరి మీరు మందిరానికి ఆలస్యంగా వెళ్ళుండొచ్చు. ఇంట్లో వంటలు కానీ సర్దుకోవటము, డెకరేషన్లు ఇట్లాంటి పనులతో పెట్టుకొని ఇంటికి వచ్చినటువంటి గెస్టులను రిసీవ్ చేసుకొని మీరు ఆరాధనకి లేటుగా వెళ్ళుండొచ్చు. మీరు ఆరాధనకి ఎంత లేటుకి వెళ్ళారో, కొంతమంది ప్రారంభ ప్రార్థన అయిపోయినాక వెళ్ళుండొచ్చు,
కొంతమంది ప్రారంభ ప్రార్థనకే వెళ్ళుండొచ్చు, కొంతమంది కీర్తనలు అయిపోయాక వెళ్ళుండొచ్చు, ప్రార్థనలు అయిపోయినాక, ఆరాధన అయిపోయినాక, వాక్యం అయిపోయినాక కూడా వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సందేశం అయిపోయినాక, దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధపడినటువంటి మాటలు వినకుండానే క్రిస్మస్ని మనం ముగించి వేస్తూ ఉంటే మనకు దీవెన. యేసయ్యను ఆరాధించడమే క్రిస్మస్. క్రిస్మస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనకు, యేసయ్యను ఆరాధించడానికి చాలా ప్రాధాన్యత ఉంది. లేఖనంలో మనకు పర్టికులర్గా తెలియజేయబడతా ఉంది. ఆయనను ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి ఒక మాట కూడా లేఖనాల్లో తెలియజేయబడతా ఉంది. మరి నా ఆరాధన ఎలా ఉంది, నీ ఆరాధన ఎలా ఉంది, ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఎందుకంటే ఈ ఆలోచన మనం చేసుకుంటే మనం తప్పుగా అడుగు వేశామా, క్రిస్మస్ని సరిగా జరుపుకున్నామా, లేకపోతే వాక్యానికి విరుద్ధంగా మనము నడుచుకున్నామా, క్రిస్మస్ దినాన వాక్యానికి విరోధంగా మనం జరుపుకున్నామా, ఆత్మీయంగా జరుపుకున్నామా, శారీరకంగా మాత్రమే జరుపుకున్నామా అనేటువంటిది మనకు స్పష్టత వస్తుంది. ఎందుకు స్పష్టత అంటే మనము నష్టపోయినటువంటి ఆ నష్టమును, మనము శారీరకంగా జరుపుకుంటే మనం నష్టపోతూ ఉన్నాము, దేవుడి యొక్క మాటలు వినకపోతే మనం నష్టపోతూ ఉన్నాము, దేవుడు మన కొరకు తెలియచేసినటువంటి వాగ్దానాలు మనం పొందుకోకపోతే మనం నష్టపోతూ ఉన్నాం. ఆత్మీయంగా మనం జరుపుకోకపోతే, ఆత్మతో ఆయనను ఆరాధించకపోతే నాకు నష్టము, నీకు నష్టము, మనకు నష్టమే, నష్టమే. ఈ సత్యం మనము లేఖనాలలో వెతికినప్పుడు ప్రభువు వ్రాయించినటువంటి మాటల ప్రకారంగా మనము ఆరాధన చేశామా లేదా అనేటువంటి ఒకసారి ఆలోచన చేసుకుంటే మనము వెనుకబడి ఉన్నామా, వెనుక చూస్తున్నామా, ముందుకు కొనసాగుతున్నామా, ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉన్నామా, వాక్య ప్రకారమైనటువంటి క్రిస్మస్ మనం జరుపుకున్నామా, నిజమైన క్రిస్మస్ మనము కొనసాగిస్తున్నామా అనేటువంటిది పరిశుద్ధాత్మదేవుడే మనకు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి క్రిస్మస్ మనము జరుపుకోవాలి, వాక్యానుసారమైనటువంటిది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ సమయమున కొందరు ఆయనను ఆరాధించడానికి వచ్చారు. ఆయనను ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన జనన వార్త కొంతమందికి తెలియజేయబడింది. ఆ విన్నటువంటి వారు దేవుని యొక్క మాట ప్రకారంగా యేసయ్యను చూశారు, ఆయనను ఆరాధించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము చూచినట్లయితే లూకాసు వార్తలో మనము 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట తెలియజేయబడింది. గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి మీదట వర్తమానము తెలియచేయబడింది. వాళ్ళు తమ మందను కాచుకుంటా ఉన్నారు. రాత్రి సమయమున, ఆ సమయమున ప్రభు యొక్క దూత వారి మధ్యలోనికి వచ్చి నిలిచి మహిమతో ఆ స్థలమంతా ఆవరించబడినప్పుడు ఆ వెలుగులో నుండి, మహిమలో నుండి దేవుని యొక్క దూత వారితోటి మాట్లాడినటువంటి మాట మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం వింటా ఉన్నాం. మనకు తెలుసు క్రిస్మస్ అంటే ఇదే సందేశం చాలామంది చెప్తా ఉంటారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ మాట మీరు గమనించండి. దావీదు పట్టణములో, దావీదు పురములో ఎవరు జన్మించారు అంటే రక్షకుడు జన్మించాడు. రక్షకుడు అంటే రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. లోకములో ఉన్నటువంటి కష్టాల నుండి మాత్రమే కాదు, ఆత్మీయంగా వెనుకబడినటువంటి స్థితిలో బలహీనంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నుండి నిన్ను రక్షిస్తాడు.
నువ్వు పాపపు ఊబిలో ఉంటే నిన్ను వెలుపలికి తీసుకొచ్చి నిన్ను రక్షించేటువంటి వాడు. ఇంకా ఈ రక్షణ గురించి మనం చెప్పుకోవాలంటే చాలా మాటలు ఉన్నాయి. మనము రక్షించబడాలి అంటే రక్షణ మనకు అవసరము. పాపములను బట్టి, శాపములను బట్టి, మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి మనకు మరణం అనేటువంటిది ప్రతిఫలంగా రావటానికి సిద్ధంగా ఉన్నది. సిద్ధంగా మరణం ఉన్నది. అయితే ప్రభువారు ఈ లోకంలో జన్మించి ఆ మరణా నుండి మనకు విడుదల కలుగజేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు తెలిసినటువంటి మాట. మనము అనేక సందర్భాల్లో వీటిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణము నుండి మనలను రక్షించినటువంటి వాడుగా ఉన్నాడు. నిజమే. అయితే యేసయ్యను ఆరాధించినటువంటి వారి యొక్క లిస్టు మనం చూస్తే మొట్టమొదటగా దేవుని యొక్క దూతలు, పరలోక సైన్య సమూహములు ప్రభువారిని ఆరాధించడం మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాల్లో వ్రాయబడినటువంటి ఆ మాట మనం చదివినట్లయితే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, ఏ దూత అయితే వారికి వర్తమానాన్ని తెలియజేస్తా ఉన్నాడో ఆ దూతతో కూడా పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహము ఆ దూతతో ఉన్నారంట. ఆ సైన్యము శరీర సంబంధమైనటువంటిది కాదు, దూతలతో ఉన్నటువంటి సైన్యం. దేవుని కుమారులుగా ఉన్నటువంటి ఆ దూతలు, బలిష్టమైనటువంటి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆ దూతతో కూడా ఉండి ఆ పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా అక్కడ 14వ వచనంలో తెలియజేయబడతా ఉన్నటువంటి మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దూతలకు మహిమ కాదు. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను కదా, నన్ను మహిమపరచండి ఇతర దూతలకు చెప్పలా. దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోక సైన్య సమూహం అంతా ఏం చేశారో తెలుసా? దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నారు. అంటే దేవుని ఆరాధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, సకల దూత గణముల చేత ఆయన పరలోకములో ఉన్నప్పుడు, తన మహిమతో ఉన్నప్పుడు, ఉన్నతమైన సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దూతలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత గణప పునాదులు అదురుతున్నటువంటి రీతిలో బిగ్గర స్వరముతోటి వాళ్ళందరూ దేవునికి ఎలుగెత్తి స్తోత్రాలుగా చెల్లిస్తూ ఉన్నారు, స్తోత్రగానము చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోక సైన్య సమూహం అంతా భూలోకములో జన్మించినటువంటి, ఒక ప్రణాళిక ప్రకారంగా జన్మించినటువంటి, దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ యొక్క మానవుడికి విమోచన కలుగుతుందనేటువంటి ఆ కార్యము నెరవేర్చడానికి, జరిగించడానికి ఈ లోకములోనికి యేసుక్రీస్తు వారు దిగి వచ్చారని ఆయనను స్తుతించడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతల చేత స్తుతులు పొందుకున్నటువంటి వారిగా ప్రభువారు ఈ లోకంలో జన్మించినటువంటి తొలి సమయంలోనే ఆయన నిలిచిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యేసయ్యను బాలుడుగా ఉన్నటువంటి ప్రభువారిని గొర్రెల కాపర్లు స్తుతించినటువంటి వారుగా ఉన్నారు. చూడండి,
లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనము నుండి మనము చూచినట్లయితే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అర్ధరాత్రి సమయంలో మందలు కాచుకుంటా ఉంటే గొర్రెల కాపరులు దూత వారికి ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు, జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎక్కడ? దావీదు పట్టణములో, బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో ఆయన మీ కొరకు పుట్టాడు, మన కొరకు ఆయన జన్మించాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి మాటే. అయితే ఆ తర్వాత మనం 19వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. ఏ మాటలు భద్రం చేసుకున్నది మరియా అంటే 18వ వచనంలో వ్రాయబడ్డాయి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి. చూసారా, గొర్రెల కాపర్లకు ఏ సందేశమైతే అందించబడిందో, ఏ సందేశమైతే వారు విన్నటువంటి వారుగా ఉన్నారు, ఆ మాటలు విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. చాలా ఆశ్చర్యపడ్డారు. ప్రభువారి యొక్క జననము ఆశ్చర్యము, ఆయన జీవన విధానం ఆశ్చర్యము, ఆయన ఎదగడం ఆశ్చర్యము, ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యం. అందుకే ఆయనకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు యెషయా భక్తుని ద్వారా ప్రభువు రాయించాడు కదా, ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభువారు మన కొరకు ఆయన జన్మించినటువంటి వారుగా ఉన్నారు. ఆ సంగతులు విన్నటువంటి వారందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరికగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనకు ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, మనమందరం ఈ క్రిస్మస్ దినాలలో సెమీ క్రిస్మస్ ఆరాధనలు చాలా చోట్ల ఏర్పాటు చేయబడతా ఉన్నాయి. అనేక ప్రదేశాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ క్రిస్మస్ దినాన మందిరాలలో క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. మనం ఎక్కడకు వెళ్ళినా క్రిస్మస్ సందేశం ఖచ్చితంగా విన్నాం. అయితే నాటి దినాన గొర్రెల కాపర్లకు ఏ వర్తమానమైతే అందించబడిందో ఆ వర్తమానమును వాళ్ళు ప్రకటన చేశారు. ఏ మాటలైతే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో, బైబిల్ గ్రంథములో పొందుపరచిన వాడుగా ఉన్నాడో ఆ మాటలు సేవకుల ద్వారా నేడు మనం వింటా ఉన్నాం. నేటికి వింటున్నటువంటి వాళ్ళమే. అయితే ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేస్తే, మరియకు గొర్రెల కాపరులు చెప్పినటువంటి ఆ సంగతులు విని మరియ ఏం చేసింది అంటే, వాటిని తన హృదయములో భద్రము చేసుకున్నదంట. దేవునికి మహిమ. హల్లెలూయా. వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుందండి. జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు, హృదయంలో భద్రం చేసుకున్నది, తలమోసుకుంటా ఉన్నదంట. మన పరిస్థితి ఏంటి? మన మందిరానికి వెళ్ళటమే ఆలస్యంగా వెళితే, దేవుని యొక్క మాటలు మనం
కోల్పోతున్నామా లేదా వినడం? సినిమాకు మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు కాదు, రక్షణ పొందక మునుపు వెళ్ళామనుకోండి, మనం బిగినింగ్ నుంచి సినిమా చూడాలనేటువంటిది అనుకుంటాం. కొంచెం ఒక అరగంట లేటుకి వెళ్ళామనుకో, సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకో, మన కథ అర్థమవుతుందో అర్థం కాదు. మళ్ళీ ఏం చేస్తాం, ఇంకోసారి వెళ్తాం. మరి మీరు వెళ్తున్నారో లేదో తెలియదు, కానీ నేను రక్షణ పొందక మునుపు ఇదే అనుభవం. ఎలా వెళ్ళావానంటే, ప్రారంభంలో ఆ తెర వేసింది అనుకోండి, అది కొన్నిసార్లు పైకి వెళ్ళేది, కొన్నిసార్లు ప్రక్కకి వెళ్ళేది తెర. మరి ఇప్పుడు సంగతి తెలియదు నాకు. ఆ తెర తీసిన దగ్గర నుంచి ట్రయల్స్ వేస్తారు ముందు, ఆ ట్రయల్స్ కానీ, ఆ తర్వాత టైటిల్స్ దగ్గర నుంచి మొత్తం చూడాలి, ఎండ్ కార్డు పడేంత వరకు చూడాలి. వెళ్ళేసరికి బిగిన్ అయిందనుకోండి, మళ్ళీ వెళ్ళేవాడిని. ఎన్నిసార్లు అయినా బిగినింగ్ నుంచి చూడాలి అనేటువంటి ఆలోచన. మరి దేవుని యొక్క సన్నిధిలో ఎలా వెళ్ళాలి? మొదటి నుంచి మనం వెళ్ళాలి. ప్రారంభ ప్రార్థన నుండి వెళ్ళేటువంటి అనుభవంలో ఉండాలి. నేను అలానే వెళ్తాను మందిరానికి. నేను వెళ్ళేసరికి ప్రారంభ ప్రార్థన జరిగిన, ఆరాధన ప్రారంభించబడిన, ప్రార్థన ప్రారంభమైన అసలు నా మనసులో ఉండదు. చాలా దుఃఖపడతా. అయ్యో, కోల్పోయానే దినాన నేను ఆశీర్వాదాన్ని. దేవా నన్ను క్షమించు నాయనా అని ఆయన పాదాలు పట్టుకుంటా, మదన పడతా, నలిగిపోతా నేను. ఎందుకంటే దేవుని సన్నిధిలో అంత అమూల్యము, సంతోషమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటాం ప్రియా దేవుని బిడ్డలారా. నా మట్టుకు నా అనుభవం ఇది. మరి మీ అనుభవం ఎలా ఉంది? దేవుని యొక్క మాటలు తెలియజేయబడతా ఉంటే వింటాను, జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా వింటా, నోట్ చేసుకుంటా, బైబిల్ నోట్స్లో రాసుకుంటా ఉంటాను. ప్రియా సహోదరుడా, సహోదరి, మీరెలా ఉన్నారు? దేవుని యొక్క మాటలు వినడం మాత్రమే కాదు, వాటిని మన బంధువుల్ని, స్నేహితుల్ని కలిసినప్పుడు వాటిని గురించి తెలియజేస్తూ ఉంటా. మా చర్చిలో ఎలా చెప్పారు, ఇలా మెసేజ్ విన్నాను, పలానా మీటింగ్కి వెళితే పలానా సేవకుల ద్వారా ఇలాంటి కార్యాలు జరిగినాయి, వాటిని తలపోసుకుంటూ భద్రం చేసుకుంటా ఉంటాం. తలపోసుకునేటువంటి అనుభవమే ఉండాలి. ఇక్కడ ఆ మాటలన్నీ మరియా తన హృదయంలో తలపోసుకుంటూ భద్రం చేసుకున్నది. ఆ తర్వాత వాళ్ళు దేవునికి, ఆ గొర్రెల కాపులు ఏం చేశారంట, దేవుని మహిమపరచుచు, ఈ 20వ వచనం చివరిలో వ్రాయబడింది, మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరిచేటువంటి అనుభవంలో, ఆరాధించేటువంటి అనుభవంలో, స్తోత్రము చేసినటువంటి అనుభవంలో వారందరూ కూడా ఉన్నారు. మూడవదిగా ఆయనను పుట్టిన తర్వాత ఆరాధించినటువంటి వాళ్ళు 3 జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయములో అక్కడ మొదటి వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటలో, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యెరూషలేమునకు తూర్పు దేశానికి జ్ఞానులు వచ్చారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2వ వచనం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమనిరి. ఆయనను పూజించడానికి మేము వచ్చాం. ఎలా వచ్చాము మాకు ఎలా తెలుస్తుందంటే, ఇదిగో ఆకాశంలో ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రం పేరు ఆయన నక్షత్రం అని. ఆయన నక్షత్రమును చూచి మేము ఇప్పుడు ఏం చేసామంట, ఆయనను వెదుగుతా వచ్చామంట. రాజుగారు ఎక్కడ ఉంటారు అంటే అంతఃపురంలో పుడతారని రాజనగర్కి వెళ్ళారు. కానీ ఆ తర్వాత
వాళ్ళు వాస్తవాన్ని తెలుసుకొని ఆ నక్షత్రము నడిపించినట్లుగా వారు నడిచి వారి ఆలోచన ప్రకారముగా కాకుండా, చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదువుతున్నాను చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను చూచారు, సాగిలపడ్డారంట. మేము జ్ఞానులం కదా, గొప్పవాళ్ళం కదా, వేరే ప్రాంతము నుండి దాదాపుగా 900 మైళ్ళ వరకు వాళ్ళు ప్రయాణమై వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎవరు పిల్లవాడిని మేము పూజ చేయటం ఏంటి, ఆయనను మేము ఆరాధించడం ఏంటి, ఆయనకు మేము సాగిలు పట్టడం ఏంటి, బాలుడుగా ఉన్నాడు, ఆఫ్టర్ ఆల్ బాలుడు, పుట్టినటువంటి పసికందుని మేము ఎందుకు పూజించాలి అనుకోలా. యేసయ్య ఘనమైనటువంటి వాడు, ఆయన గొప్పతనాన్ని వారి గ్రంథాలలో వారు చదివినటువంటి వారుగా ఉండి తెలుసుకొని ఆయనను పూజించటానికి వచ్చారు, ఆయనకు స్తోత్రం చెల్లించారు, ఘనపరచారు, ఆరాధించారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, గొర్రెల కాపరులు మొట్టమొదటిగా దూతలు, గొర్రెల కాపరులు, తర్వాత జ్ఞానులు. ఈ లోకరీతిగా ఘనులైనటువంటి వారు కానీ, ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కానీ, ఉన్నతమైనటువంటి స్థితిలో ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా వారు దేవుణ్ణి మహింపరచారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పూజించారు. ఆయన పూజార్హుడు. క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని ఆత్మతో సత్యముతో ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. నీవు గనక ఈ రీతిగా వాక్య ప్రకారంగా నువ్వు క్రిస్మస్ జరుపుకోకపోతే, ఆత్మీయంగా క్రిస్మస్ జరుపుకోకపోతే, నువ్వు శారీరకంగా జరుపుకుంటే అది వ్యర్థమే. ప్రభువుకి చెందాల్సినటువంటి మహిమ నువ్వు దేవునికి ఇవ్వలా. గడిచిన దినాలు విడిచిపెట్టండి. కేవలము ఆ రోజు మాత్రమే, డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ చేసుకోవటం కాదు, కానీ నిత్యము ఆయనను ఆరాధించేటువంటి ఆరాధకులుగా మనం ఉండాలి. ఆయన ఆరాధకుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మీరు ఆత్మతో సత్యముతో లేఖన ప్రకారంగా మీరు ఆత్మీయంగా ఆరాధన చేయండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడతారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా మాటలు ముగిస్తున్నా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, ప్రభువా, నిజమైన క్రిస్మస్ జరుపుకున్నటువంటి వారికి బహుగా దీవెనలు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే వారికి మీరు నేర్పించిన మాటలు వారు గైకొని భద్రం చేసుకొని నిత్యము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని, కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నటువంటి తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యంతో నింపమని, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.